నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ తను ఎవరితోనో. రచించిన వారు డాక్టర్ అశోక్ కుమార్ ఎంబీబీఎస్ గారు. టైం 7:30 AM. వాట్సాప్ మెసేజ్. ఏం చేస్తున్నావు? 2 టిక్స్ పడ్డాయి, కానీ అవి బ్లూ టిక్స్ కాదు. అంటే మెసేజ్ చూడలేదు, ఇంకా లేవలేదేమో. సరే, కాల్ చేసి లేపుదాం. కాల్ చేశాను. కాల్ వెయిటింగ్ వస్తుంది. అసలు 8 వరకు లేవదు, కానీ ఈ రోజేంటి 7:30కే కాల్ వెయిటింగ్. సరే చూద్దాం. గంట గడిచింది. మెసేజ్ కి రిప్లై రాలేదు. కాల్ బ్యాక్ కూడా. 8:30 AM. మళ్లీ కాల్ చేశాను. ఈసారి లిఫ్ట్ చేసింది. తను, హే, కాసేపాగి చేస్తా, ఆఫీస్లో ఉన్నాను. ఈరోజు కొంచెం లేటుగా వచ్చాను, ప్లీజ్. కాల్ కట్ అయింది. లేట్ అవడం ఏంటి? అయినా ఉదయాన్నే కాల్స్ మాట్లాడితే లేట్ అవదా? నిన్న రాత్రి కూడా నేను 10:30 AM కి శుభరాత్రి చెప్పేస్తే తను లాస్ట్ సీన్ ఉదయం చూస్తే 2 AM అని ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్. నేను గుంటూరు, తను హైదరాబాద్. అసలు కలవటమే కుదరని పరిస్థితి. తను ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నేను గుంటూరులో ఒక హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ని. పరిచయం కూడా హాస్పిటల్లోనే. నెంబర్స్ మార్చుకున్నాం. తనది గుంటూరు దగ్గరలోని ఒక పల్లెటూరు. జాబ్ నిమిత్తం ప్రస్తుతం అక్కడ ఉంది. వాళ్ళమ్మకి హెల్త్ బాగోలేకపోతే మా హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. రౌండ్స్కి వెళ్ళినప్పుడు మామూలుగా మాట్లాడేవాణ్ణి. అప్పుడు అంత క్లోజ్ ఏం కాదు. పేషెంట్ సంబంధికురాలుగా జస్ట్ వాళ్ళమ్మ పరిస్థితి వివరించేవాణ్ణి. తను ఇంప్రెస్ అయింది. ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యొచ్చా అని అడిగితే అప్పుడు నెంబర్ ఇచ్చాను. తను కూడా చూడటానికి బాగుంది, పడేలానే ఉందనుకున్నాను. తనతో ఒకసారి తాగినప్పుడు మాట్లాడాను. నేను తాగితే చాలా బాగా మాట్లాడుతాను. ఏం మాట్లాడానో ఉదయానికి గుర్తులేదు, కానీ ఎమోషనల్ గా మాత్రం కనెక్ట్ చేసుకున్నాను. ఆ మరుసటి రోజు నుంచి మా మధ్య మెసేజెస్, కాల్స్ మొదలయ్యాయి. 4 నెలలు గడిచాయి. తన గురించి నాకు ఈ 4 నెలల్లో కొంత క్లారిటీ వచ్చింది. తను పెట్టే ప్రొఫైల్ పిక్చర్స్ లో ఎక్కువ అబ్బాయిలే. ఒక అమ్మాయి కూడా ఉండేది కాదు. ముఖ్యంగా వాళ్ళ ఆఫీస్లో తన టీం అంతా అబ్బాయిలే అని చెప్తూ ఉండేది. సిటీ వాతావరణం, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే తెలియందేముంది? నాలో ఎక్కడో ఒక చిన్న అనుమానం మొదలైంది. గడిచిన నెల వరకు తన దగ్గర ఒక పాత మొబైల్ ఉండేది. అప్పుడు అంతగా ఈ సోషల్ మీడియా ఉపయోగించేది కాదు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చి పడింది. తన టీమ్మేట్స్ అందరూ కలిసి తనకి పుట్టినరోజు కానుకగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనిచ్చారని వీడియో కాల్ చేసి చెప్పింది. తన పాత ఫోన్లో వీడియో కాల్స్ ఆప్షన్ లేదు. పైగా వీడియో కాల్స్ గూగుల్ డ్యూలో చేసింది. నాలో బీజంగా ఉన్న అనుమానం చిన్న మొక్క అయింది. ఆ రోజు నుంచి ఎప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయాలన్న భయమే. ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉండేది. రోజు రాత్రి 2 వరకు. నేను మెసేజ్ చేసినా ఎప్పటికో రిప్లై వచ్చేది. కాల్ చేస్తే వెయిటింగ్, అడిగితే చెల్లి అనేది. అర్ధరాత్రి చెల్లి ఏంటి అని అనుమానంతో నా మొక్క పెరిగి చెట్టుగా మారింది. ఈ మధ్య తనకి కాల్స్, మెసేజ్ చేయడం తగ్గించేశాను. ఒకసారి చూశావ్ అంతే, ఎక్కువ కలిసింది లేదు. ఎందుకు తనతో? వద్దు అన్నారు ఫ్రెండ్స్. మోడ్రన్ అమ్మాయి, ఈ అభద్రతా భావాలు మనకెందుకులే అని నేను కొంచెం తగ్గించేశాను. నన్ను నేను మార్చుకోసాగాను. తను కూడా ఏదో గుర్తొచ్చినప్పుడే చేసేది. పొడిగా మాట్లాడి కాల్ కట్ చేసేవాణ్ణి. కాని అప్పుడప్పుడు చూపు వద్దన్నా వాట్సాప్లో తన స్టేటస్ వైపు పోయేది. ఆన్లైన్. 4 రోజుల క్రితం ఒక అబ్బాయి చేతిని పట్టుకుని ఒక పిక్ పంపింది. వెనుక కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా తనని మధ్యలో ఉంచి సెల్ఫీకి పోజ్ ఇచ్చినట్టున్నారు. కొంచెం తడిసి ఉన్నారు. తను బ్లాక్ టీషర్ట్ వేసుకుని ఉంది. ఆ చేతిని పట్టుకున్నవాడే తన కొత్త ప్రియుడు అయ్యుంటాడని ఫిక్స్ అయ్యాను. నా ఎదిగిన అనుమానపు చెట్టు కాండం లావు అవసాగింది. ఎంత ఆపుకుంటే మాత్రం ఆలోచనలు ఆగుతాయా? అదొక వెల్లువా. బుర్ర పిచ్చెక్కేసేది. ఏదోలా పడేశాను. కొంచెం ఇష్టపడ్డాను. నాకంటూ ఒకటి ఉంది అనుకుంటే ఇదేమో అక్కడ హ్యాపీ డే సినిమాలా ఎంజాయ్ చేస్తుంటే నాకేమో ఇక్కడ కష్టంగా ఉంది. మందు తాగితే కాని ఈ ఆలోచనలకు అడ్డుకట్ట పడదు అనుకుని బారికి వెళ్లాను. 4 పిక్స్ ఎత్తాక తనకి కాల్ చేశాను. లిఫ్ట్ చేసింది. టైం అప్పటికి 9 PM అయింది. నేను, ఏం చేస్తున్నావు? కొంచెం గట్టిగా అడిగాను. తను, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. ఈ రోజు చాలా వర్క్ తెలుసా? మా ప్రసాద్ గాడికి నాకు అసలు తినడానికి కూడా టైం లేదు. మధ్యలో కుమార్ ఒకటే జోక్స్, నవ్వలేక చచ్చిపోయాను. క్లయింట్ మీట్ అయ్యేసరికి ఇంత లేట్ అయింది. కృష్ణ వచ్చి దింపాడు హాస్టల్ దగ్గర. ఇదంతా నేను అడిగానా? అయినా బానే తిరుగుతున్నావు. నా గొంతు మారింది. అయినా అమ్మాయిలు లేరా ఆఫీస్లో? అబ్బాయిలతో ఆ తిరుగుళ్ళు, ఫోటోలు ఏంటి? ఆడదానివని గుర్తుందా? మర్చిపోయావా? తను, ఏం మాట్లాడుతున్నావు? నేను మొదట్లోనే చెప్పా నీకు, నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. నువ్వు ఏదేదో అనుకుంటే ఎలా? కాసేపు నిశ్శబ్దం మా మధ్య. కాని
బార్ అంటే గోల ఉంటుంది కదా, పక్కన వాళ్ళు గట్టిగా మాట్లాడుకోవడాలు, అరుపులు. తను నువ్వు తాగుతున్నావా, తాగి నన్ను క్వశ్చన్ చేస్తున్నావా, ఇదేనా నీ నమ్మకం? మార్చి 30న నేను గుంటూరు వస్తున్నాను, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. ఒకరోజు నీతో గడుపుదాం సంతోషంగా అనుకుని టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. కానీ ఇక్కడ నువ్వు నా గురించి ఆలోచించేది ఇది. చీప్గా ఉద్యోగానికి వచ్చే ఏ అమ్మాయి అయినా నలుగురితో కలవాలి, మాట్లాడాలి, అదొక సోషల్ లైఫ్. డాక్టర్వి, కానీ ఇంత నేరో మైండెడ్ అని అనుకోలేదు. నా హద్దులు నాకు తెలుసు. అక్కడ తల్లిదండ్రులని వదిలి ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేస్తున్నా అంటే కుటుంబం కోసం, ఎంజాయ్ చేయడానికి కాదు. ఇక్కడ నా టీం వాళ్ళు కలిసిపోవాలి. రిజర్వ్ గా ఉండటం కుదరదు. అలాగని మాట్లాడిన ప్రతి వారితో తప్పుగా అనుకుంటే ఎలా? వాళ్ళంతా నన్ను ఒక చెల్లిగా చూస్తారు. నువ్వు అనుకునేలా ఆలోచించే వాళ్ళు, ముఖ్యంగా నీలాంటి వాళ్ళు అసలు లేరు. నేను నిన్ను నిజంగా ఇష్టపడ్డాను, అది తెలుసుకుంటే చాలు. నన్నుగా అర్థం చేసుకున్న రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. నీ బుర్రలో చెడు చేరింది, అది ఇప్పట్లో పోదు. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, ఎక్కువ తాగకు. కాల్ కట్ అయింది. నేను చా అనుకున్నాను. నేను తప్పుగా ఆలోచించాను. కొద్దిసేపటికి నా వాట్సాప్కి ఒక పిక్ పంపింది. అది తను బుక్ చేసుకున్న టికెట్స్ తాలూకు పిక్. నాతో ఉండటానికి మార్చి 30 అంటే నా పుట్టినరోజు. మనసంతా ఒకలా అయిపోయింది. తనను పోగొట్టుకున్నాను అనిపించింది. తాగిన దానికి బిల్ కట్టి ఇంటికి బయలుదేరాను. నా అనుమానం అనే చెట్టు ఇప్పుడు కుప్పగూలిపోయింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.